మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, వల్లభనేని వంశీ 139 రోజులు 140 రోజుల తర్వాత విడుదలయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఉందో అది కూడా క్యాన్సిల్ అయ్యింది. ఈ ప్రధాన కారణం హెలిప్యాడ్ అనేది మాకు సరిగ్గా ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. టోటల్గా చూస్తే ఎందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వలేకపోతుందంటే మీరు ఏం చెప్తారు దానికి? ముందుగా ప్యానల్ సభ్యులకు కానీ నేను వీక్షకులకు కానీ అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇక్కడ మనం మెయిన్ గా లక్ష్మీరావు గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వస్తుంటే కూటమి ప్రభుత్వము ఆయనకి రక్షణ కల్పించట్లేదని చెప్పేసి మాటలు అయితే అవాస్తవం అండి. ఎందుకంటే ఈ మాటలు ఏ విధంగా తీసుకోవాలంటే, ఆయన గుంటూరు మిర్చి ఏడు దగ్గర నుంచి మన పొదుల్లో దగ్గర నుంచి మన సత్యనపల్లి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి మీరు ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఆలోచించుకోండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి Z+ కేటగిరీ అయి ఉండి కూడా ఆయన జన సమూహంలోకి ఏ విధంగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే, కావాలని ఉన్న పదకొండు సీట్లని పొద్దున్న మళ్ళీ సీఎం అయిపోవాలని ఆలోచిస్తున్నాడు, లేదంటే సంఘ విద్రోహాలను రేకెత్తాలనుకుంటున్నాడు. ఎందుకంటే పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారంగా కూడా 15,000 మంది ఓన్లీ వైఎస్ఆర్సీపీ మీటింగ్లు జరుపుతున్నప్పుడు బయటకు వస్తున్న కొంతమంది కార్యకర్తలు కనిపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు పోలీస్ శాఖ వారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ రక్షణ కల్పించడం కన్నా ముందు ఏంటంటే, ఆయన్ని రక్షణ కల్పించుకోకుండా కూటమి ప్రభుత్వం మీద కానీ కూటమి నాయకుల మీద కానీ ఇట్లాంటి నేరాభినందనలుగా పెట్టే ఉద్దేశం ఉంటే పెట్టుకున్నాడండి. ఎందుకంటే ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, తాడిపల్లి ప్యాలెస్ వస్తున్నాడు, శబరాజకీయాలు చేయడానికి వస్తున్నాడు, గంజాయి వెళ్ళడానికి వస్తున్నాడు. ఇక్కడ నేర చరిత్ర ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు రక్షణ ఇవ్వట్లేదని ఏ విధంగా చూస్తున్నారు? ఆయన పోలీసులకు ఏ విధంగా సహాయపడడానికి చూస్తున్నారు? ఇక్కడ వాళ్ళు చెప్పేదంతా మొత్తం అన్ని కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, సాక్షాత్తు అంత సెక్యూరిటీ ఉన్న మనుషులు కూడా ఏ ముందు కారు వెనక వెనకారు కాకుండా చిన్న వ్యక్తి ఆయన కారు కింద పడి చంపడం అయితే జరిగింది. ఆ రోజు ఆ సత్యనపల్లి మీటింగ్ లో ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీకాంత్ గారు మీరు ఒకటి గమనించాలి, మీటింగుల్లో చనిపోవటం అనేది కేవలం వైసీపీలోనే జరిగిందా? గతంలో ఎప్పుడు మీ మీటింగులు కానీ ఏమైనా జరిగినప్పుడు కండక్ట్ చేసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదా? ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు, పుష్కరాల సమయంలో అనేక పదుల సంఖ్యలో చనిపోయారు, 30-40 మంది చనిపోయారు. అనుకోకుండా జరిగితే కావాలని ఎవరు చేయరు కదా, దాన్ని కాదంటారా మీరు? జూమ్ మీటింగ్ లో ఏంటంటే మీ వాయిస్ చాలా లోగా చెప్తారు, నన్ను కంక్లూడ్ చేయండి, తర్వాత మీ మాట కొంచెం తీర్చడంగా వెళ్తాను. మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. సార్, ఇక్కడ ప్రతి మీటింగ్ లో కానీ ఎవరి మీటింగ్ లో అయినా కానీ కార్యకర్త ఎవరు చనిపోతూనే ఉన్నాడు. కానీ నేను చెప్పేది విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇస్తుంటే ఆ సెక్యూరిటీని కాదని ప్రతి గ్రామంలో కార్యకర్తలను వెంటేసుకుని వెళ్ళి దాన్ని ఒక సమూహంలో చేసుకొని పోలీసులు కూడా రక్షణ కల్పించలేని స్థాయికి తీసుకెళ్ళిపోయి కొంతమంది ప్రాణాలు ఆయన హరిస్తున్నాడని చెప్తున్నాం. అది మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇదే విధంగా ఇవాళ నెల్లూరులో జరిగించి వాళ్ళు చేస్తున్నారంటే పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ ప్రకారంగా వాళ్ళు మీరు ఈ విధంగా కొన్ని విధి విధానాలు పాటించకపోతే చాలా కష్టం చెప్పడం కానీ, సమయం తక్కువ ఉంది. వల్లభనేని వంశీ విడుదలైన తర్వాత పేర్ని నాని గారి కమెంట్స్ ని ఎలా చూస్తారు మీరు? పేర్ని నాని గారి కమెంట్స్ ని ఎలా చూస్తారు? రైట్ సార్, ఈ చట్టం అనేది వైఎస్ఆర్సీ తొలగ చట్టం అయిపోయింది. డబ్బు ఉంది కాబట్టి ఇవాళ వెతగలుగుతూ బెయిల్ తీసుకొచ్చుకొని ముందాగా చట్టం చొక్కాలు వేసుకొని అన్ని రోడ్లు తిరుగుతున్నారు వీళ్ళు. ఇవాళ రోజున బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ ఆయన మీద ఉన్న కేసులు అయితే కొట్టేయడం అయితే జరగలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ గతంలో చేసిన మట్టి తవ్వకాలు కానీ, ఆయన నకిలీ పత్రాలు పట్టా భూములు గవర్నమెంట్ భూములు ఇవ్వడం కానీ, గుడివాడలో క్యాసులు ఆడించడం కానీ, ఇట్లాంటి చాలా వరకు ఆయన మీద చాలా ఉన్నాయి. అవన్నీ అయితే నిధుల రూపణ అవుతాయి. వీళ్ళు
ఉండగా బెయిల్ తీసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది, కానీ రేపు పొద్దున కోర్టుకి వెళ్ళాలి. శిక్ష మళ్ళీ పడితే కనుక మళ్ళీ జైల్లో కట్టకడం లెక్క పెట్టాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళేదో బెయిల్ తీసుకున్నంత మాత్రాన మేము ఆ తప్పు చేయలేదు. పేర్ని నాని గారు అంటున్నారు మీరు సునకానందం పొందుతున్నారు, ఇలా సునకానం పొందుతున్నారు, చేతబళ్ళు చేసినట్టుగా ఉన్నారు, లేదంటే మీరు మాట్లాడే పనులన్నీ మీ యొక్క ఆనందాలకు తప్పితే దేనికి పని చేయు, ఇది మీ కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మీరు మాత్రం ఏం చేయలేరని పేర్ని నాని గారు మాట్లాడారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? పేర్ని నాని గారు ముందు ఆయన కింద నలుగురిని సరిగ్గా చూసుకోమన్నాను సార్. అసభ్యంగా మాట్లాడద్దు. చెప్పడం కాదు కాదు ఆయన పద్ధతి మామూలు చెప్పడం కాదు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో చేసిన వాళ్ళ తప్పులు ఏంటనేది ఇవాళ రోజున ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. మాట్లాడుతుంటే ఒక స్క్రిప్ట్ పూర్వకంగా ఇవాళ రోజున ఏదైనా తప్పు బయటపడిందంటే ఫస్ట్ వచ్చేది అంబటరాంబాబు వస్తున్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, తర్వాత పేర్ని నాని వస్తున్నాడు. అంటే వీళ్ళు ఒక లెక్క ప్రకారంగా ఒక థియరీ ప్రకారంగా ఒక సిస్టమాటిక్ అనేది పెట్టుకున్నారు సార్. ఆ సిస్టమాటిక్ ప్రకారంగా పని చేసుకుని అన్నాడు. పేర్నానికి లేవా? పేర్నాని కూడా నకిలీ పత్రాలు పంపలేదా? జగన్ దగ్గర మరణం ఉన్న విషయంలో ఎందుకు ట్రై చేశాడు? ఇవాళ రోజున మొన్న మధ్య వాళ్ళ భార్య కదా వ్యాసం తీసుకున్న దగ్గర తెలియజేస్తున్నారు. ఇవాళ రోజున నాకు కూడా మాట్లాడాడు. రైట్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, 1 minute. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు చెప్తున్నారు. అవును, లింగయ్య మేమే చంపించినాము, జగన్మోహన్ రెడ్డి గారు చంపించినట్టు సొంతం వాళ్ళ భార్య వచ్చి చెప్తానే కూడా దాన్ని కూడా ఇంకా వీళ్ళు మా మీద అభియోగాలు మోపుతారంటే ఇంతకన్నా నీచం ఏముంటుంది? ఏదే ఉండదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జైలు పోతారు, ఆయన పోతాడు, ఈయన పోతాడు అంటే మాట్లాడితే క్లారిటీ వినపడలేదు. కానీ రేపు మేము అధికారంలోకి వచ్చి వీళ్ళు ఎవరు పోతారనేది కూడా చూసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ పోతాడా, చంద్రబాబు నాయుడు పోతాడా, లోకేష్ గారు పోతారా, ఇంకెవరు పోతారా అనేది కూడా మనం కూడా చూసుకోవాలి కదా. ఈ రోజు మీకు అధికారం ఉంది, పోలీసులు మీ చేతిలో పెట్టుకున్నారు, పెట్టుకొని మీ పని వాళ్ళ మాదిరి పెట్టుకొని లోపలేస్తున్నారు.